హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లేడీస్ మస్తీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. నిన్న చెప్పాను కదా ఒక చిన్న ఫన్ జనరేట్ చేశామని చెప్పేసి. సో హ్యాండ్ పెయిన్ వస్తుందని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక చిన్న నాప్ వేసింది 2 minutesలో. సో ఆ 2 minutes గ్యాప్లో నాకు ఆ మిషన్ కనిపించింది అనమాట, రిమోట్. సో బెడ్తో ఆడుకుందామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. ఏంటి అంటే మనం ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎలా అయినా ఫన్ చేయలేం కదా. సో ఏదైనా మన ఫ్రెండ్స్తోనే చేస్తాం కదా. సో ఆ కన్వర్జేషన్స్ కొంచెం ఫన్నీగా ఉన్నాయి, మీదే వినండి. మంచి బైక్ లేవు నిజంగానే మంచం ఉల్టా తెప్సి పైకి లేపి. యా, చూశారు కదండి ఎలా ఏడిపిస్తున్నామో. సో ఏడిపించడం అని కాదు కానీ తనకి పెయిన్ వస్తుందన్నమాట. సో ఆ పెయిన్ నుంచి తను డైవర్ట్ అవ్వడానికి ఇలా ఏదో జోక్స్ చేస్తూ తనతో ఆడుకుంటూ అలా చేస్తున్నాం. ఎలా చేసినా తన పెయిన్ తనకు ఉంటుంది అనుకోండి. బట్ ఏదో మా చిన్న ప్రయత్నం అన్నమాట ఇలా నవ్వించాలని చెప్పేసి. సో మేమే కాదు, మా హస్బెండ్స్ కూడా చాలా సపోర్టివ్ అండి. వాళ్ళు కూడా ఏదో మాట్లాడుతూ ఆ జోక్ ఈ జోక్ చేస్తూ తనని పెయిన్ నుంచి డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేశారు. సో వాళ్ళ హస్బెండ్ బయటికి వెళ్ళారన్నమాట డిన్నర్ కోసం అని చెప్పేసి. మంచి వేరే పొజిషన్ పెట్టినమ్మా. అది దేనికి యూజ్ చేస్తారు? అయ్యో సంతూ. ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ దొరకడం కూడా లక్కే కదండి. యా ఎస్, మేమేదో కొంచెం కూర్చొని కన్వర్సేషన్ స్టార్ట్ చేసాం. బట్ నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ రిమోట్ ఆ బెడ్ పైనే ఉంది. తను పేషెంటా లేక ఇంకా ఏంటి అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. చెప్పాను కదా తనకి పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ నుంచి బయటికి తెవ్వడానికి ఏదో చిన్న ట్రిక్ ప్లే చేస్తున్నాం మేము. అందుకే కదండి ఫ్రెండ్స్ ఉండేది. అలా తను స్మైల్ చేస్తూ ఉంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో వాళ్ళ హస్బెండ్ కూడా డిన్నర్ చేసి వచ్చేసారు. సో మేము కూడా వెళ్ళాల్సిన టైం వచ్చింది. మీకు కూడా హాస్పిటల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా అయిందా? మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇలా చేశారా అనేది కమెంట్ చేయండి. బాగుంది, ఇప్పుడే తిందాం. ఏం లేదండి, చిన్న సర్జరీయే. షీ ఈస్ ఫైన్. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లేడీస్ మస్తీ. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.